హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సో ఈ వీడియో మీకు నచ్చిద్దని నేను ఆశిస్తున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసరికి ఫ్రైడే మార్నింగ్ వ్లాగ్ అబ్బా. సో ఫ్రైడే మార్నింగ్ వ్లాగు. ఇంక ఫ్రైడే అంటేనే తెలుసు ఒక వైబ్రేషన్ అంటూ వస్తుంది. సో మనకి ఇంకా ఆ రోజు కంపల్సరీగా అందరూ పూజ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. సో పల్లెటూరులో వచ్చేసరికి ఇక్కడ టైం వచ్చేసరికి అయితే 3:30 అలా అవుతుంది. సో 3:30కే మాకు ఇంటి పక్కన అందరూ అప్పటికే ముగ్గులు వేస్తూ ఉన్నారు. సో నేను లేసేసరికి వాళ్ళందరూ పెందలాడే లేచారు. సో మాకు విలేజ్లో వచ్చేసరికి అయితే ఫ్రైడే వచ్చిందంటే మాత్రం కంపల్సరీగా పెందలాడైతే లేస్తారండి. 3కి అలా లేసి గడపలు బూదిచ్చుకొని, వాకిళ్ళు బూదిచ్చుకొని, ముగ్గులు పెట్టుకొని దీపారాజనలు అయితే చేస్తారు. సో ఇంక నేను కూడా ముందే మనం టైం మేనేజ్మెంట్ చేసుకుంటేనే ఏ పనైనా మనం అనుకున్న టైంలో అయితే పని అయితే పూర్తవుతుందని నా నమ్మకం అండి. సో నేను అదే ఫాలో అవుతాను. సో రేపు పూజ చేసుకోవాలి, మనకి రేపు ఈ పనులు చేయాలి అనుకున్నప్పుడు నేను ముందు రోజే అన్నీ చేసి పెట్టుకుంటాను. అప్పుడే నాకు టైం సేవ్ అవుతుంటుంది. ఇదివరకంటే ఏది ఉండదు అంటే కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ వీడియో తీసుకోవాలి, మనకి అన్ని పనులు చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నప్పుడు ఒక ప్లానింగ్ అనేది మనకి ఖచ్చితంగా కంపల్సరీగా వేసుకోవాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మనం వేసుకున్న దాన్ని బట్టి మనం పనైతే కంప్లీట్ చేసామంటే మాత్రం టైం ప్రకారం అయితే మనకి ఈ షెడ్యూల్లో అయిపోద్ది. ఎందుకంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఇంట్లో పనులు అన్నీ మన మీదే డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి టైం మేనేజ్మెంట్ అవసరం. చాలామందికి ఈ వీడియో యూస్ఫుల్ అయిద్దనే చెప్తున్నాను. సో ఇదొక పాజిటివ్ వైబ్రేషన్ అండి. ఫ్రైడే లేసి ఇంట్లో పెందలాడి పనంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకోవడం. సో మాట్లాడాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. జలుబు చేసింది ఫుల్గా జలుబు అయితే చేసింది. ముక్కులంతా బిగేసి మాట్లాడడానికి చాలా ఇబ్బంది ఉంది. నిన్నే వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. నిన్న ఇంకా పొద్దున ఒక గంట అయితే పట్టింది మొత్తం ఎడిటింగ్ అదంతా చేసుకునేసరికి. ఇంకా వీడియో అప్లోడ్ చేద్దామంటే నిన్న ఇంకా పిల్లలు వెళ్ళిన కాడి నుంచి ఒక గంట ఎడిటింగ్ అంతా చేసుకొని మళ్ళీ పిల్లలు తిన్న ప్లేట్లు అవన్నీ అంట్లన్నీ కడిగేసుకొని బట్టలన్నీ శుభ్రంగా వాష్ చేసుకునేసరికి ఖచ్చితంగా మధ్యాహ్నం 11:30 అయింది. ఫ్రైడే అంటే ప్రశాంతత ఉంటుంది, పని కూడా ఎక్కువే ఉంటుంది. మాకు రోజు మీద ఫ్రైడే ఎక్కువ పని ఉంటుంది. సో 2 సార్లు అయితే మార్నింగ్ కడగాల్సి వచ్చింది అంట్లు. ఇంకా అస్సలకి జలుబు అనేది బాగా చేసింది. ఇంకా జలుబు మీద అదిగాక తలస్నానం చన్నీళ్ళతో చేసుకోవటం ఇంకా వేడి నీళ్ళు కూడా కాదు, చల్లటి అసలుకి బయట ఎంత చలిగా ఉందో ఆ చల్లటి నీళ్ళు తల మీద పోసుకునేసరికి ముక్కులైతే బెగేసి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వటానికి కూడా అస్సలు రావట్లేదు. ముక్కులంతా బెగేసి మాట్లాడట్లేదు. అట్లా నిన్న చిన్నగా ఓపిక చేసుకున్నాను వాయిస్ ఓవర్ ఇస్తుందా అంటేనేమో. ఇంక అంతలోకి మా హస్బెండ్ భోజనానికి అయితే వచ్చి పెట్టిన కాంచి ఇంకా పక్కన వాళ్ళ ముందు కొంచెం మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా అదే మా వారు ముందు కూర్చొని ఇంకా నాకు తప్పదు మాట్లాడదామని మా ఆయనేమో ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు. ఇంకా కుదరదులని ఆపేసి పొద్దున్నే పెందలాడ లేగటం వల్ల కాసేపు అయితే పడుకున్నాను. ఇంకా పడుకోవటం ఇంక పిల్లలు వచ్చినప్పుడు లేసాను. ఇంక పిల్లలతో కుదరదు, వాళ్ళకి హోంవర్క్ రాపిచ్చి స్నానం చేయించి తిండి పెట్టేసరికి నైట్ అయింది. నైట్ అన్న వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఈ నైట్ చలికి ఇంకా ముక్కులు బిగేసి అస్సలు మాటే రాలేదు. ఇంక ఈ మాటతో ఎత్తే ఇంక ఏవద్దో వాయిస్ అనుకుంటారేమో అని భయపడి సరే పొద్దునన్నా ఇద్దాము అనేసి నిన్న పెట్టాల్సిన వీడియోనండి నిన్న పెట్టకుండా ఇంక అది అట్లా అయిపోయింది. ఇంక ఇట్లాగే కూర్చుండి ఇంక ఎలాగ అయిపోయింది ఇంక వీడియో అనేది అనేసి ఈరోజన్నా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేద్దామా అంటే నా దాంట్లో నాకు వీడియో అప్లోడ్ చేయడానికి నా దాంట్లో ఉన్న నెట్ అయితే సరిపోదండి. సో ఆయన సెల్లో నుంచి కనెక్ట్ చేసుకొని అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నాది 1.5 GB కాబట్టి నాకు కొంచెం నెట్ అందులో నుంచి యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో డౌన్లోడ్ చేయాలంటే నాకైతే నెట్ సరిపోదు. సో ఇంకా ఆయన వచ్చిందాక చూసి మధ్యాహ్నానికన్నా అప్లోడ్ చేయాలి వీడియో. ఈరోజు ఎట్టయినా సరే అప్లోడ్ చేయాలని అయితే నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. నిన్న మధ్యాహ్నం అప్లోడ్ చేద్దామని నిన్న మధ్యాహ్నం కుదరలేదు. ఇవాళ మార్నింగ్ అప్లోడ్ చేద్దామంటే పిల్లలు హడావిడిగా ఉండి ఇవాళ అసలుకి కుదరలేదు. దానికన్నా ఇంకా అప్లోడ్ చేద్దాం వీడియో అని సో వాయిస్ ఓవర్ ఎత్తంటే అస్సలకి జలుబు తలనొప్పి ఇదంతా అసలుకి. సో ఎంత తలనొప్పి అయినా మనం వీడియో తీసి పెట్టి కొంచెం జనం చూస్తే ఇంకా ఏదున్నా ఎంత మనం టెన్షన్తో ఎంత కష్టపడి తీసినా ఆ కష్టం అంతా పోయిద్ది. ఆ వీడియో చూసి పర్లేదు వ్యూస్ బాగా వచ్చినాయి వీడియో కానీ.
సో కష్టే ఫలి అంటారు. చా దేనికైనా అదృష్టం అనేది ఉండాలి ఛానల్ ముందుకెళ్ళాలన్నా. సో చూద్దాము టార్గెట్ పెట్టుకొని కష్టమైతే పడాలి. ఖచ్చితంగా ఇంతని పెట్టుకున్నాను. నా ఛానల్ గ్రోత్ అవ్వాలనైతే ఆ దేవుడినైతే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నాకంటూ నేను ఒకటి పెట్టుకొని నేనంటూ క్రియేట్ చేసుకొని చేస్తుంది నాకంటూ ఉన్నదంటే యూట్యూబ్ ఛానల్ ఒకటే. దాన్ని మంచిగా రన్ చేసుకోవాలని అయితే వచ్చాను. అట్టా ఇట్టా అనుకుంటూ 1 ఇయర్ అయితే 1 ఇయర్ గడిచిపోయింది. ఏం తెలియకుండానే యూట్యూబ్ గురించి ఏం తెలియకుండానే పెడతానే ఉన్న వీడియోస్ అయ్యి అని. సో ఏం తెలియకుండానే 1 ఇయర్ అనేది గడిచిపోయింది. సో ఇంక నాకైతే వాచ్ అవర్స్ గూడా తగ్గిపోతున్నాయండి. ఎందుకు తగ్గుతున్నాయో ఏందనేది గూడా అస్సలు నాకు అర్థం కావట్లేదు. వాచ్ అవర్స్ ఎందుకు తగ్గుతున్నాయో అర్థం కావట్లేదు. వీడియోస్ గూడా వ్యూస్ తక్కువే. 150 అలా 170 అలా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో దేనికైనా లక్కు, అదృష్టం అనేది కంపల్సరీగా ఉంటది. కంపల్సరీగా అయితే ఉంటది. ఆ అదృష్టం ఎంత కష్టపడ్డా ఏముండదు. ఒక్కోసారి ఏది లేనిదే అట్లా పెట్టిన వీడియో వైరల్ అయిద్ది. మనం ఎంత కష్టపడి తీసిన వీడియో వైరల్ అవ్వదు. అది ఏది వైరల్ అయిద్దో కూడా మనం చెప్పలేము. కానీ మంచిగా చూసి మంచిగా రెస్పాండ్ అయ్యి ఒక కామెంట్ పర్లేదు బాగా తీస్తున్నావు నువ్వు ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అని కామెంట్ చేస్తుంటే మనకి మన వీడియోలు చూస్తున్నారనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది. సో మామూలుగా హౌస్ వైఫ్స్ నేనైతే స్టిచ్ చేస్తానండి. స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. నా పిల్లలకి మోడల్‌గా స్టిచ్ చేసుకుంటాను. అలాగే క్రాఫ్ట్ ఐడియాస్ అంటే ఊల్‌తో మంచి మంచి డిజైన్స్ అయితే చేసుకుంటాను నేను. ఇంగా దేవుడి గుట్టికి గాని, వాకిలికి గాని ఇప్పుడు కనిపించే దేవుడి గుట్టికి అదైతే నేనే తయారు చేసుకున్నాను. ఇంట్లోనే చేసుకున్నాను. సో అలాంటి వీడియోస్ అయితే అలా అయితే ఇంట్లో నేను మంచిగానే చేసుకుంటా ఉంటాను. సో వాకిళ్ళకి గూడా షార్ట్‌లో చూడండి. వాకిలికి మంచిగా డిజైన్ అయితే గాజులతో చేశాను. అలా ఖాళీ అయితే ఎవ్వరు ఉండరు ఇంట్లో. ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటారు. అలా పని చేసుకుంటూనే ఉంటూ వీడియో తీసి మనం వీడియో రూపంలో అయితే మనం చేసిన పనులైతే చూపించుకుంటా ఉంటాం. ఎందుకంటే ఇంకొకరికి యూజ్ అయిద్దనే ఆలోచనతోనే ప్రతిదీ మనం ఏదో ఒకటి ఒక్కొక్కసారి ఇప్పుడు ఇలా ఉంది. నేనే అనుకో వేరే ఒక వీడియో తీస్తే అదొక మోటివేషనల్‌గా ఉంది. నేను వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఎందుకు చేసుకోకూడదని అలా మోటివేట్ అయ్యి మనం చేసుకుంటాం. అలాగే నేను కూడా అండి నా వీడియోస్ చూసి ఎవరైనా మోటివేట్ అయ్యి చేసుకోనోళ్ళు ఏదైనా పనులు చూసి చేసుకోవాలి మంచిగా అని ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. నా ఛానల్‌ని ప్లీజ్ సబ్స్క్రైబ్